భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు వస్తూ ఉంటాయి. అంటే ఇంటి ప్రభావం ఏమైనా వాళ్ళ మీద ఉంటుందా? మామూలుగా ఇంట్లో కొత్తగా పెళ్ళైన దంపతులు వాళ్ళు కొంతకాలం బాగానే ఉంటారు. అనుకోకుండా వాళ్ళకు ఏ విషయాల్లో వాళ్ళకి రంపు వస్తుందో, గొడవలు వస్తాయో, గొడవలు పడుతూ ఉంటారు. పెద్దలు వాళ్ళ గొడవలకు వాళ్ళని వదిలేద్దాం, కొద్దిగా వాళ్ళే కలుసుకుంటారు, వాళ్ళే గొడవ పడతారు అనుకుంటూ ఉంటారు. కానీ అవి సమస్య. మరి పెళ్లి చేసేటప్పుడు అందరూ దగ్గర ఉంటారు, వాళ్ళ గొడవలు వచ్చినప్పుడు ఎవరు ముందుకు వెళ్ళరు, మీరే చూసుకోండి అని వదిలేస్తారు. వీళ్ళకి ఎలా పరిష్కరించుకోవాలో వీళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు ఎక్కడైతే పడుకుని నిద్రిస్తారో వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఆవరించి ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేసేటువంటి నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. వాళ్ళకే కదా, పెద్దవాళ్ళకే ఉండదు. వాళ్ళు ఇప్పుడు తంత్ర జ్యోతిషంలో మేము ఇచ్చే పరిహారం ఏంటంటే, ప్రతిరోజు ఒక కొబ్బరికాయ పగలగొట్టి బెడ్రూమ్లో వాళ్ళ మంచం కింద పెడుతున్నారు నైవేద్యంగా. ఇలా చేస్తూ వస్తూ ఉంటే వాళ్ళకి అండర్స్టాండింగ్స్ వస్తాయి. కొబ్బరికాయ, నిమ్మకాయ, గుమ్మడికాయ ఇవన్నీ తాంత్రిక ఫలాలు, అద్భుతమైనటువంటి దైవశక్తిని ఇచ్చేటువంటివి, దుష్టశక్తిని దూరం చేసేటువంటివి, దేవతలు కూడా ప్రీతికరమైనటువంటివి. ఎప్పుడైతే ఎక్కడ వాళ్ళకి సమస్య ఉందో ఆ రూమ్కే ఇది నైవేద్యం. దాన్ని పగలగొట్టి అలా పెట్టడం వల్ల, పెడుతూ రావడం వల్ల వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఎవరైనా సరే ఇప్పుడు జాతకం కూడా నేను చూడమని చూసుకోమని చెప్పడం లేదు. కొద్ది రోజులు బాగుంటారు, ఆటోమేటిక్ వాళ్ళ సమస్యలు వస్తే ఎలా అనే దానికి పరిష్కారం చెప్తున్నాను. ఈ కొబ్బరికాయను నైవేద్యం పెట్టడం వల్ల అక్కడ వాళ్ళకు మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. అదేవిధంగా మరి ఇంకే రూమ్లోనే ఇలాంటి చేయాలా అనేటువంటి ఆలోచన వస్తుంది కదా. వంట రూమ్లో ప్రతిరోజు అది చెప్పాలంటే చాలా, పూజ రూమ్ ఎంత ముఖ్యమైనదో వంట రూమ్ అంతకన్నా ముఖ్యమైనది. అది మనకు నిజమైన పూజ రూమ్ గది అంటే వంట రూమే. పూజ రూమ్కి వాస్తు లేదు. ఈశ్వర సర్వభూతానం. పూజ రూమ్ ఎక్కడైనా పెట్టచ్చు, కానీ ఈశాన్యంగా కట్టకూడదు. ఒక గోడలో ఒక షోకేస్ లాగా చేసి, ఒక బాక్స్ లాగా, అందులో ఒక దీపము, దేవత చిత్రపటాన్ని పెట్టుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం అగరబత్తి వెలిగించుకుని దీపం పెట్టుకోవడం శ్రేష్టం. పూజ రూమ్కి ప్రత్యేకంగా రూమ్ కట్టవలసిన అవసరం లేదు. మరి వంట రూమ్కి అయితే వస్తుంది ఆగ్నేయంగా. మరి వంట రూమ్లో ప్రతిరోజు సాయంత్రము మనము స్టవ్ కానీ అక్కడ వండేటువంటి పొయ్యి కానీ నమస్కరించుకొని ఒక కొబ్బరికాయ నైవేద్యం ఇవ్వడం చాలా శ్రేష్టం. అదేవిధంగా హాల్లో కూడా మనము వారానికో 15 రోజులకో ఒకసారి మనం తినేటువంటి గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ అంటారు, మనం తింటాం కూర చేసుకొని, ఎర్రగా ఉంటుంది. ఇంటి లోపలైతే తినే గుమ్మడికాయ నైవేద్యంగా ఇవ్వాలి, ఇంటి బయట అయితే బూడిద గుమ్మడికాయను బలి ఇవ్వాలి. ఈ తినే గుమ్మడికాయను కట్ చేసి 2 దెబ్బలు హాల్లో పెట్టి కాస్త కుంకుమ దానిపైన దీని మీద చల్లి, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ గుమ్మడికాయలను తీసి దూరంగా పారేయాలి. మళ్ళీ మరుసటి రోజు ఒక రాత్రి నిద్ర చేసిన తర్వాత ఈ నైవేద్యం అనేది ఇప్పుడు హాల్లో అన్ని వైపుల నుంచి అందరూ తిరుగుతారు, అక్కడ మనకు పాజిటివ్ ఎనర్జీ తయారవుతుంది. ఇప్పుడు ఈ పసుపు నీళ్ళు అనేవి కూడా వారానికో 15 రోజులకో నెలకోసారి అన్ని మూలలో చల్లుతూ రావాలి. అంటే నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా మూలల్లోనే జరుగుతుంది. మీరు చూడండి, బూజు కానీ, తల వెంట్రుకలు కానీ, తేలికైన కవర్లు కానీ ఏదైనా మూలలకే పోయి చేరుకుంటాయి.